హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ ఆంజనేయులు. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ జోన్ బై అంజీ ఛానల్. మనం ఈరోజు మైక్రోసాఫ్ట్ వర్డ్ 2021లో కంటిన్యూషన్ క్లాస్ అయితే నేర్చుకోబోతున్నామండి. అయితే హోమ్ ట్యాబ్లో ఇక్కడ మనకు ఫాంట్ గ్రూప్ అనేది ఉంది కదా. ఈ ఫాంట్ గ్రూప్లో ఈ కొన్ని ఆప్షన్సే ఉన్నాయి కదా. ఇంకా మోర్ ఆప్షన్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ ఫాంట్ గ్రూప్కి రైట్ సైడ్ ఒక చిన్న యారో కనిపిస్తుంది చూసారా, దీన్ని డైలాగ్ బాక్స్ లాంచర్ అంటారు. ఏమంటారు? డైలాగ్ బాక్స్ లాంచర్ అంటారనమాట. అంటే ఇంకా మోర్ ఆప్షన్స్ రావాలంటే ఇక్కడ నొక్కొచ్చు, లేదంటే కంట్రోల్ డి నొక్కితే ఫాంట్ డైలాగ్ బాక్స్ రావడం జరుగుతుంది. సో మరి ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఇలా ఫాంట్ డైలాగ్ బాక్స్ వచ్చింది కదా. ఇక్కడ ఏంటంటే మనం ఆల్రెడీ ఇక్కడ ఫాంట్ సైజు, కలర్ పెట్టుకోవడం అన్నీ ఇక్కడ నేర్చేసుకున్నాం. బట్ ఇక్కడ సేమ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండర్లైన్ స్టైల్స్, ఈ ఎఫెక్ట్స్, ఈ అడ్వాన్స్డ్ ట్యాబ్ ఇవన్నీ ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకోబోదాం. ముందుగా ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ ర్యాండ్ అని టైప్ చేసి ఒక 7 పారాగ్రాఫ్స్ అయితే యూజ్ చేస్తున్నా. టెక్స్ట్ అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు ఒక పర్టికులర్ సెలెక్టెడ్ పారాగ్రాఫ్స్కి నేను ఏం చేయాలనుకున్నానంటే అండర్లైన్ స్టైల్స్ అప్లై చేయాలనుకున్నాను. అప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? హోమ్ ట్యాబ్లో ఇక్కడ డైలాగ్ బాక్స్ లాంచర్ మీద క్లిక్ చేస్తున్నా. సో అండర్లైన్ స్టైల్స్ కావాలనుకుంటే మాత్రం మీకు ఇక్కడ అండర్లైన్ స్టైల్స్ అని ఉంటాయి. ఇందులో మీకు కావాల్సినటువంటి స్టైల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే మాదిరిగా ఎప్పుడైతే మీరు అండర్లైన్ స్టైల్స్ తీసుకుంటారో అండర్లైన్ కలర్ కూడా ఉంటుంది. సో మీరు ఇప్పుడు అండర్లైన్ కలర్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఎప్పుడైతే ఓకే బటన్ని ప్రెస్ చేస్తామో చూడండి, అండర్లైన్తో పాటు అండర్లైన్ కలర్ కూడా రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మరి తీసేయాలనుకుంటే అగైన్ మళ్ళీ ఇక్కడికి వెళ్ళొచ్చు, అండర్లైన్ కలర్ ఆటోమేటిక్. సో ఇక్కడ వద్దనుకుంటే మాత్రం నన్ను అనే ఆప్షన్ ప్రెస్ చేయండి, వెళ్ళిపోతుంది. లేదా ఇక్కడే ఫాంట్లో అండర్లైన్ స్టైల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మోర్ అండర్లైన్ స్టైల్స్లోకి వచ్చేస్తే ఇక్కడికి వచ్చేస్తారు నేరుగా. ఓకే, సో అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు ఇక్కడ అండర్లైన్ అనేది అప్లై చేయాలి, కానీ వర్డ్స్కి మాత్రమే, స్పేసెస్కి వద్దు. అప్పుడు ఏం చేయాలంటే ఆ ఏరియాని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు అండర్లైన్ స్టైల్స్లోకి వచ్చిన తర్వాత వర్డ్స్ ఓన్లీ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, చూడండి ఇప్పుడు ఏమైంది, అండర్లైన్ అనేది వచ్చింది, కానీ వాడికి మాత్రమే వచ్చింది, స్పేసెస్కి వచ్చిందా? రాలేదు కదా. సో అట్లా మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. దీనికి షార్ట్కట్ కీ ఏంటంటే సెలెక్ట్ చేసుకొని మీ కీబోర్డ్లో Ctrl+Shift+W ప్రెస్ చేయండి. చూడొచ్చిందా? వద్దనుకుంటే సేమ్ షార్ట్కట్కి Ctrl+Shift+W వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో అట్లా మనం ఈ ఎఫెక్ట్స్ అప్లై చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క పారాగ్రాఫ్కి మనము డిఫరెంట్ ఎఫెక్ట్స్ అప్లై చేసుకోవాలంటే చూడండి, ఇక్కడ కింద ఆల్రెడీ ఉన్నాయి. స్ట్రైక్ త్రూ అంటే ఏమవుతుందంటే ఇక్కడ ప్రివ్యూ చూపిస్తుంది చూడండి, ఇలా స్ట్రైక్ అవుట్ అవుతుంది అనమాట. ఈ రెండో పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేసుకున్నా, ఇప్పుడు డబుల్ స్ట్రైక్ త్రూ పెట్టా. సో డబుల్ స్ట్రైక్ అవుట్ అయిందా? అదే మాదిరిగా ఈ పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఇక్కడ ఏమవుతుందో చూద్దాం. షాడో అంటే ఏమవుతుందంటే ఓన్లీ షాడో మాత్రమే అప్లై అవుతుంది. ఈ టెక్స్ట్కి గమనిస్తే షాడో వచ్చేస్తుంటుంది. అవుట్లైన్ కావాలనుకున్నప్పుడు మీరు ఏం చేయొచ్చు, అగైన్ అవుట్లైన్ అనే బటన్ని ప్రెస్ చేయండి. అదిగో ఈ విధంగా అవుట్లైన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఎంబాస్ అంటే ఏదైనా సర్టిఫికెట్స్ మీద లోగోస్ అంటే ఉబ్బిపోయినట్టుగా కనిపిస్తుంది కదా, అట్లాగే ఎంబాస్ ఫాంట్ రావాలనుకుంటే ఈ విధంగా పెట్టుకోవచ్చు. లోపలికి ప్రెస్ చేసినట్టు ఉండాలనుకుంటే ఎన్గ్రేవ్ ఫాంట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కనిపిస్తుంది. ఇదేమో పైకి ఇట్లా ఉబ్బిపోయినట్టు కనిపిస్తుంది, ఇది లోపలికి సో చూడండి ఇలాగ ప్రెస్ అయినట్టుగా అనిపిస్తుంది అనమాట. రైట్, తర్వాత ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేసుకున్నాం. నేను ఏంటంటే ఇప్పుడు స్మాల్ లెటర్స్లో ఉంది కదా ఇది టెక్స్ట్, స్మాల్ క్యాప్స్లో కావాలనుకోండి, అప్పుడు మనం ఏం చేసుకోవచ్చు, ఇక్కడ ఓన్లీ స్మాల్ క్యాప్స్లో వస్తుందన్నమాట. రైట్, ఆల్ క్యాప్స్లో కావాలనుకుంటే మొత్తం అంతా కూడా ఇక్కడికి వెళ్ళి మీరు ఆల్ క్యాప్స్ టిక్ మార్క్ పెట్టండి. అదిగో అంటే మీ కీబోర్డ్లో క్యాప్స్ లాక్ అనేది ఆఫ్లో లేకపోయినప్పటికీ, అంటే ఆన్లో లేకపోయినప్పటికీ సో ఆటోమేటిక్గా టెక్స్ట్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిందా? ఇప్పుడు
మళ్ళీ వద్దనుకుంటే ఏం చేయాలా, సెలెక్ట్ చేసుకొని ఎక్స్క్యూజ్ మీ, ఆల్ క్యాప్స్ అని తీసేయండి. అదిగో వెళ్ళిపోయిందా. ఈ రకంగా మొత్తం మనం ఏమేమైతే ఎఫెక్ట్స్ అనేది అప్లై చేసామో అన్నింటినీ ఒకేసారి తీసేయాలనుకుంటే ఏం చేయొచ్చు, వాటిని టిక్ మార్క్ తీసేయండి, వెళ్ళిపోతుంది చూడండి ఈ విధంగా. ఓకే, సో మరి ఇక సూపర్ స్క్రిప్ట్ సబ్స్క్రిప్ట్ అంటే ఏమి, ఏదైనా పర్టికులర్ వర్డ్ కావచ్చు, ఏదైనా ఒక పర్టికులర్ నంబర్ కావచ్చు, దాన్ని సూపర్ స్క్రిప్ట్ చేయాలనుకుంటే పైకి ఇట్లా రైజ్ అవుతుంది, సబ్స్క్రిప్ట్ చేయాలనుకుంటే ఏమవుతుంది, కిందికి వస్తుంది ఇలా బేస్ వాల్యూ కదా. సో అట్లా మీకు ఫాంట్ గ్రూప్లోనే ఇక్కడ సూపర్ స్క్రిప్ట్ సబ్స్క్రిప్ట్ ఉంటాయి, వీటికి షార్ట్ కట్ కీస్ కూడా ఇక్కడే చూపిస్తాయి మీకు, రైట్. సో ఇప్పుడు చూడండి, మనము ఇందులో ఈ ఎఫెక్ట్స్ అన్నీ అప్లై చేసాం కదా, ఒక ఎంబాస్ ఎన్గ్రేవ్ ఫాంట్కి మాత్రమే ఇట్లా తెల్లగా ఉంది. ఏంటి రీజన్ అంటే, సో మళ్ళీ మీరు ఎంబాస్ ఎన్గ్రేవ్ ఫాంట్కి మాత్రం ఫాంట్ కలర్ ఆటోమేటిక్ పెట్టుకోవాలి. ఓకేనండి, చూడండి వచ్చిందా ఈ విధంగా. సో ఇప్పుడు ఈ ఫస్ట్ పేరాగ్రాఫ్ మాత్రమే ఉండాలి నాకు, ఓకేనా. సో ఈ ఫస్ట్ పేరాగ్రాఫ్ తప్ప రిమైనింగ్ డేటా చాలా ఇంపార్టెంట్, కానీ ఎవ్వరికి కనపడకూడదు. డాక్యుమెంట్లో హైడ్ చేసి పెట్టుకోవాలనుకుంటే ఇక్కడికి వెళ్ళి మీరు ఏం చేయొచ్చు అంటే హిడెన్ అనే ఆప్షన్ టిక్ మార్క్ పెట్టండి, ఓకే బటన్ ప్రెస్ చేయండి, అదిగో అయిపోయా, కనపడదు అనమాట. ఓన్లీ పేరాగ్రాఫ్ ఒకటే కనపడుతుంది. మనం ఏదైతే టెక్స్ట్ని సెలెక్ట్ చేసి ఉంటామో అది మీకు కనిపించదు. క్లియర్. తర్వాత మరి అన్హైడ్ చేయాలంటే ఇక్కడ టిక్ మార్క్ ఉండాలి కదా, లేదు. మరి అప్పుడు ఏం చేయాలంటే వెరీ సింపుల్, మీరు మీ కీబోర్డ్లో Ctrl+A ప్రెస్ చేయండి. Ctrl+A ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే మొత్తం డాక్యుమెంట్ అంతా సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి టిక్ మార్క్ ఉందా, హిడెన్ అనే టిక్ మార్క్ తీసేయండి. ఇక్కడ ఆల్రెడీ సూపర్ స్క్రిప్ట్ సబ్స్క్రిప్ట్ ఉంది కాబట్టి అవి కూడా కనపడుతున్నాయి, తీసేసుకోవచ్చు. అది వచ్చిందా, అంతే, వెరీ సింపుల్. అలాగా మీరు ఈ ఎఫెక్ట్స్లో ఏది యూజ్ చేసినా టెక్స్ట్ని అయితే కంపల్సరీ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, అర్థమైందా. ఇక తర్వాత ఏంటంటే ఇక్కడ ఏదైతే టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఉన్నాయో ఆల్రెడీ మనం ఇంతకుముందు క్లాసులో నేర్చుకున్నాం, మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఇది కంపాటిబిలిటీలో మోడ్లో ఉంది కాబట్టి హైడ్లో ఉంది, అదే టెక్స్ట్ ఎఫెక్ట్స్ బటన్ ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఓకే, తర్వాత ఏంటంటే ఇప్పుడు నేను ప్రతిసారి ఏదైనా ఒక కొత్త డాక్యుమెంట్ తీసుకున్నప్పుడల్లా, ఓకే, ఫాంట్ సైజు కలర్ పెట్టుకోవాలంటే నాకు చాలా చికాకుగా ఉంది. నేను ఎప్పుడైతే ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేస్తానో నాకు నచ్చిన ఫాంట్ కావాలా, నాకు నచ్చిన ఫాంట్ సైజు కావాలా, కలర్ డిఫాల్ట్గా వచ్చేయాలి. ఎప్పుడైతే వర్డ్ ఓపెన్ చేసేస్తామో ఇంక మళ్ళీ పది నేను సెలెక్ట్ చేసుకోకూడదు అనుకున్నప్పుడు ముందునే మీకు నచ్చినటువంటి ఫాంట్ తీసుకోండి, ఫాంట్ స్టైల్ తీసుకోండి, సైజ్ తీసుకోండి, ఇంకా ఏదైనా మార్పులు చేసుకొని ఇక్కడ సెట్ యాజ్ డిఫాల్ట్ అని కొట్టేస్తున్నారు అనుకో, ఇంక నెక్స్ట్ టైం వర్డ్ ఓపెన్ చేసినప్పుడల్లా అదే డిఫాల్ట్గా వస్తూనే ఉంటుందన్నమాట. ఓకే, సో కాబట్టి అవసరమైతేనే సెట్ యాజ్ డిఫాల్ట్ నొక్కండి, లేకపోతే నొక్కకూడదు. ఇంకొకరికి ఎవరికైనా ఇబ్బంది కలిగించేలాగైతే చేయకండి, వాళ్ళైతే తలకాయ గోక్కుంటా అంటారు, ఇదేంది ఇట్లా వస్తూ ఉందని చెప్పేసి. కాబట్టి ఇది మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను అంతే. ఓకేనండి, రైట్. ఇక్కడ కంప్లీటెడ్ కదా. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ ఇట్లనే ఉంది. కింద నేనేం చేస్తున్నానంటే ఇక్కడ వెల్కమ్ అని టైప్ చేసిన. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, వర్డ్కి అంటే క్యారెక్టర్కి స్పేస్ కావాలంటే మనం ఇక్కడ ఇలా స్పేస్ ఇట్లా ఇచ్చుకుంటూ పోవాలి కదా. సో అట్లా కాకుండా నాకు ఆటోమేటిక్గా నాకు నచ్చినంత క్యారెక్టర్కి స్పేస్ పెట్టుకోవాలనుకుంటే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డైలాగ్ బాక్స్ లాంచర్లోకి వెళ్ళి ఇక్కడ మీకు అడ్వాన్స్డ్ అనే ఒక ట్యాబ్ కనపడుతుంది కదా, క్లిక్ చేయండి. ఇందులో ఫస్ట్ అయితే స్పేసింగ్ అని చూడండి. స్పేసింగ్ అంటే ఏమి, ఇందులో 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఎక్స్పాండెడ్ ఒకటి ఉంది, కండెన్స్డ్ అనేది ఒకటి ఉంది. ఎక్స్పాండెడ్ అంటే ఏమవుతుందంటే విడ్త్ పెరుగుతుంది, అంటే ఇట్లా వెడల్పు అవుతుంది. కండెన్స్డ్ అంటే బిగ్స్కి పోతుంది అనమాట. సో ఎక్స్పాండెడ్ డిఫాల్ట్గా ఎంత ఉంది, ఇక్కడ 1 పాయింట్ ఉంది కదా, ఈ పైది ఇంక్రీజ్ బటన్, కిందిది డిక్రీజ్ బటన్. ఇప్పుడు నేను ఇక్కడ పెంచుతా ఉన్నా, దీని మీద క్లిక్ చేస్తాను.
మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ ప్రివ్యూలో కూడా ఎంత పెరుగుతుంది అనేది. ఇదిగో నేను వాస్తాను చూడండి, ఇదిగో ఈ రకంగా అవసరాన్ని బట్టి ఓకే బటన్ ప్రెస్ చేసి చూడండి, క్యారెక్టర్కి స్పేస్ ఇంత వచ్చిందా. ఓకే, ఎక్కువ టైటిల్ ఎక్కువ క్యారెక్టర్స్ ఉన్నాయనుకో తగ్గించుకోవాలన్నమాట, లేకపోతే అది నెక్స్ట్ లైన్కి వచ్చేస్తుంది. రైట్, ఇప్పుడు అడ్వాన్స్డ్లోనే ఎక్స్పాండెడ్ ఉంది, కండెన్స్డ్ ఉంది. కండెన్స్డ్ అంటే చూడండి ఇక ఇట్లా బిగిసిపోతుంది అనమాట మొత్తం అంతా కూడా. కాబట్టి అవసరమైతేనే చూస్ చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్, అదిగో నార్మల్గా వస్తుంది. కొన్ని చోట్ల మాత్రమే క్యారెక్టర్ స్పేసింగ్ ఇవ్వాల్సి వస్తుంది, అప్పుడు మీరు ఇది వాడుకోవచ్చు అనమాట. ఇక స్కేలింగ్ అంటారా, పేజ్ సైజ్ జూమింగ్ ఎంత పెట్టుకోవాలా, 50% అంటే చూడండి ఆ పర్టికులర్ ఉంది కదా ఆ వర్డ్ జూమింగ్ వచ్చేసి ఇది అవుతుంది అనమాట స్కేలింగ్. ఓకే, సో లేదు ఇప్పుడు నేను 200% పెట్టుకున్నాను అనుకో, ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట జూమింగ్. ఆ పర్టికులర్ సెలెక్టెడ్ టెక్స్ట్కి కావచ్చు, ఆ పర్టికులర్ సెలెక్టెడ్ వర్డ్కి కావచ్చు. ఓకే, బట్ డిఫాల్ట్గా 100%లో పెట్టుకున్నాను, సరిపోయింది. క్లియర్. ఇక నెక్స్ట్ ఈ 2 పారాగ్రాఫ్స్ని ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పొజిషన్ అని మీరు గమనిస్తే ఇందులో 2 ఆప్షన్స్ ఉన్నాయి, రైజ్డ్, లోయర్డ్ అని. రైజ్డ్ అంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ సో డిఫాల్ట్గా స్పేస్ ఉంటుంది కదా, సో 3 పాయింట్లో ఉంది, నేను ఇక్కడ పెంచుతా ఉన్నా 8 పాయింట్ అని చూడండి. ఇక్కడ లైన్కి అంటే గ్యాప్ వస్తూ ఉందా, సో రైజ్ అంటే గ్యాప్ వస్తూ ఉంటుంది అనమాట. మళ్ళీ ఒకవేళ లోయర్డ్ అన్నాం అనుకోండి, ఈ విధంగా కిందికి అంటే మనం పెంచాలి లోయర్డ్కి కూడా ఎంత కావాలని చూడండి ఇట్లాగా. అట్లా రైజ్, ఓకే, లోయర్ మనకు అవసరమైతే పెంచుకోవచ్చు, లేకపోతే నార్మల్ అనే ఆప్షన్ యూజ్ చేయండి, సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ ఈ ఆప్షన్స్ అయితే మనకు పెద్దగా అవసరం ఉండదు, ఏదైనా డాక్యుమెంట్స్ ఇట్లాంటివి మెయింటైన్ చేసే వాళ్ళకైతే ఇది యూజ్ అవుతాయి. కాబట్టి మీరు ఇక్కడ వరకు తెలుసుకున్నారు కదండి. హోమ్ ట్యాబ్లో మొత్తం ఈ ఫాంట్ గ్రూప్ గురించి నేర్చేసుకున్నారు. బట్ దీనికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ మీరైతే ఫస్ట్ చేసేసి 1-2 సార్లు ఈ వీడియో అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ అయితే చేయండి, రిపీట్ చేసుకొని వినొచ్చు. మరి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే ఇవ్వండి. ఇంకా వెంటనే ఏం చేస్తారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.